తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ఆకస్మిక ప్రయాణం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రి బస్సులో ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులతో పాటు కండక్టర్, డ్రైవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ఆదివారం ఆకస్మికంగా ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నారాయణపేటకు వెళ్తున్న బస్సులో ఎక్కిన మంత్రి పొన్నం ప్రభాకర్ నందిగామ నుంచి షాద్నగర్ వరకు ప్రయాణం చేశారు. మంత్రి పొన్నంతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రయాణికుల సమస్య అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలను మంత్రి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు. అందరూ చేస్తే మళ్ళీ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ఇంకోటి కాడిగా తిరుగుతారు కదా ఎందుకు ఎందుకు అడుగుతున్నామంటే ఏదో లేకపోతే అని అంటారని అట్లా అడుగుతున్నాం అది వస్తాయి ఇప్పుడు అందరికి వస్తాయి ఇంట్లో ఒక్కరు గుంటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపే ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. 10 నుండి నాటకం కొట్టి ఇప్పుడు రాష్ట్రపతిలో రాజకీయం చేసిండు. 10 ఏం చేయాలి ఆర్టీసీ 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకున్నాడు అమ్మా ఏడ్చిరు చనిపోయినరు. మరి అందుకే మేము ఏమంటున్నాం ఇవాళ కాంగ్రెస్ రాగానే 48 గంటల మహిళలకు ఫ్రీ ఇచ్చినాం. ఇవాళ గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్లు ఇస్తున్నాం, 11 దాంట్లో ఇంధనం పెట్టి ఇస్తున్నాం. ఇక ఇదే నెలలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నామని మంత్రి ప్రయాణికులతో తెలిపారు. ఈ క్రమంలోనే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే మరో 1000 కొత్త బస్సులు వస్తున్నాయని, ఎవరికీ ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. ఇక ఆర్టీసీ కండక్టర్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా బాండ్స్ అమలు చేస్తున్నామని, త్వరలోనే పీఆర్సీ అమలుకు చర్చిస్తున్నామని, ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి సమాధానం ఇచ్చారు. సస్పెండ్ చేస్తాడు డ్రైవింగ్ కదా